హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే జరిగింది. సో జస్ట్ ఇప్పుడే ఈ సమావేశం కూడా ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు ఏపీ క్యాబినెట్ ఆమోదం. అమరావతి నిర్మాణాలు, అసెంబ్లీ భవనం నిర్మాణం కోసం 617 కోట్లు, హైకోర్టు భవనం నిర్మాణం కోసం 786 కోట్లు. ఈ నిర్మాణాలకు క్యాబినెట్ ఆమోదం. పనులు ఎల్1 బిల్డర్కి అయితే అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక భూ కేటాయింపులు విశాఖలో ఐటీ హిల్స్ 3లో టీసీఎస్కు 21.5 ఎకరాలు పైగా, అలాగే ఉర్సు క్లస్టర్లో 3.5 ఎకరాలు మరియు కాపుల్ప్లౌడ్లో 56 ఎకరాల భూమి కేటాయింపు. జల విద్యుత్ ప్రాజెక్టుల విషయానికి వచ్చినట్లయితే బల్లిమెర, జోలాపూర్ రిజర్వాయర్ల వద్ద హైడ్రాల్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఒడిశా పవర్ కన్సార్టియంకు ఆమోదం. జల వనరుల శాఖ ప్రతిపాదించిన 30 మెగావాట్లు 2 హైడ్రాల్ ప్రాజెక్టులకు ఆమోదం. పునరుత్పాదక ఇంధనం, రాష్ట్రంలో వివిధ పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. పట్టణ వరద నిర్మాణం. పట్టణాల్లో వరద నీటి తొలగింపు కోసం ప్రత్యేక వ్యవస్థ. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ సిటీస్ ఏర్పాటుకు ఆమోదము. ఇక డిప్యూటీ సీఎం గైర్హాజరండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ భేటీకి గైర్హాజరయ్యారనే సమాచారము. ఇది ఒక గమనిక మాత్రమే, నిర్ణయం కాదు. ఇక ప్రభుత్వ పరిపాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్టే తెలుస్తోంది. నిన్నటి నుండి కొన్ని మీడియా ఛానళ్లలో ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో డిఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ క్యాబినెట్ అనంతరం చూసినప్పుడు డిఏ, ఐఆర్ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది. ప్రస్తుత సమస్యలు. పెండింగ్ డిఏ బకాయిలు. 2018 జూలై 1 నుంచి ఉద్యోగులకు 27% డిఏ ఇచ్చిన గత ప్రభుత్వం తీరును కొనసాగించలేకపోవడం, ప్రస్తుతం ఉన్న డిఏ పెండింగ్లు ఇంకా పరిష్కారం కాకపోవడం, అలాగే సిపిఎస్ ఉద్యోగుల ఖాతాల్లో 10% క్రెడిట్ చేయవలసిన చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. రెండవది జీతాలు, ఇతర ప్రయోజనాలు. ఎర్న్డ్ లీవ్ సంబంధించి సరెండర్ లీవ్ బకాయిలు, పోలీసు సోదరులకు టీఏ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. సచివాలయ మరియు హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియలో కూడా ఎటువంటి పురోగతి లేదు. ప్రారంభించిన పిఆర్సీ ప్రక్రియ. మూడవది గత ప్రభుత్వం నియమించిన పిఆర్సీ కమిషన్ రిజైన్ చేయడంతో కొత్త కమిషన్ నియమించడంలో ఆలస్యం. ఉద్యోగులపై వివక్ష. అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగ్లు ఇవ్వకపోవడం, కొందరి ప్రమోషన్లు అర్హత ఉన్నప్పటికీ ఆపడం. పెండింగ్ బకాయిల చెల్లింపులు. ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిలను దశల వారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగ్లు లేదా చర్చలు కూడా నిర్వహించటమే లేదు. ఉద్యోగుల డిమాండ్లు. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలి. పెండింగ్ బకాయిల చెల్లింపులు, డిఏ బకాయిలు, ఈఎల్ సరెండర్ లీవ్స్ త్వరితగతిన చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సానుకూల నిర్ణయాలు. పిఆర్సీ కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయడం, సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్ను అందించడంతో పాటు అర్హత ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వటం. నాలుగవది పదవీ భద్రత. ఉద్యోగులను కావాలనే వేధింపుల చర్యలను ఏవైతే ఉంటాయో వాటిని నివారించాలని. సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలపై సమస్యలపైన స్పష్టత ఇవ్వాలి.
ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి అండి. సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి. ప్రతి పండుగకు ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టే చర్యలైతే తీసుకోవాలి. ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన నిర్ణయాలలో ఆలస్యం తగ్గించడానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలనైతే కోరుతున్నారు. మరి నిన్నటి నుంచి కొన్ని వార్తా ఛానెళ్లలో ప్రభుత్వం ఈరోజు కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు డీఏ, ఐఆర్ లాంటివి నిర్ణయాలు తీసుకోబోతుందని ఆహ్, వచ్చినప్పటికీ సో, ఉద్యోగుల్లో మాత్రం ఇటువంటి ప్రయోజనాలేవి కూడా తీసుకోలేదన్నమాట ఈ నిర్ణయాలు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర నిరాశనైతే కలిగించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచింది. ఈ 10 నెలల కాలంలో ఉద్యోగులకు సంబంధించి ఒక అంశంలో కూడా ప్రభుత్వం ఇంతవరకు సానుకూల నిర్ణయం ఏ ఒక్క కేబినెట్ భేటీలో కూడా తీసుకున్న దాఖలాలు లేవు. ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని చెప్పవచ్చు. ఇంతవరకు ఒక డీఏ ఇవ్వలేదు. ఐఆర్ ప్రకటనే లేదు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయానికొస్తే ఈఎల్, సరెండరీ బిల్లులు, డీఏ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగులకు ప్రాణ ఖాతాలో 10% క్రెడిట్ చేయవలసిన అమౌంట్, పోలీసు సోదరులకు టీఏ బకాయిలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల బకాయిలున్నాయి. వీటన్నిటిలో ఏ ఒక్క పేమెంట్ కూడా చేయలేదు. ఉద్యోగులకు సంబంధించి ఒక్క జీవో కూడా జారీ చేయలేదు. అలాగే రాజధాని అభివృద్ధిలో భాగంగా సచివాలయ ఉద్యోగులు, హెచ్ఓడి ఉద్యోగుల ఇళ్ల స్థలాలు ఇస్తారని ఎంతో ఆశలైతే పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. దీనిపై కూడా ప్రభుత్వం స్పందన కరువైందని చెప్పవచ్చు. పాత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసింది. దాని స్థానంలో కొత్త పీఆర్సీ కమిషన్ నియమిస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం దీని గురించి ఇంకా స్పందించనే లేదు. ఈ 10 నెలల కాలంలో ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని ఉద్యోగ పెన్షనర్లు భావించారు. అందుకే ఇంతవరకు ప్రభుత్వానికి సమయం అయితే ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై స్పందించటం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని అయితే కోరుతున్నారు. గతంలో 2019లో అప్పటి ప్రభుత్వం 2019 1 జూలై నుంచి 27% ఐఆర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పింది. ఉద్యోగులందరూ దాన్ని నమ్మారు. ఆగస్టు నుంచి ప్రతి పండుగకు, వినాయక చవితి మొదలుకొని ప్రతి పండుగకు ఐఆర్ ప్రకటిస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాగే ప్రతి కేబినెట్ సమావేశంలో ఐఆర్ గురించి లేదా డీఏ గురించి చర్చిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రతి కేబినెట్ సమావేశం కూడా ఉద్యోగులకు నిరాశ ఎదురవుతోంది. సంక్రాంతి కానుకగా లేదా నూతన సంవత్సరం కానుకగా ఐఆర్ ఇస్తారేమో అని ఉద్యోగులు ఆశతో ఎదురు చూశారు. కానీ ఈరోజు జరిగినటువంటి ఈ కేబినెట్ భేటీలో కూడా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం. ఒకవైపు ఉద్యోగులకు రావాల్సిన అంశాల మీద స్పందించకపోగా కొందరిని కావాలని వేధిస్తున్నట్టు కూడా వస్తున్నాయన్నమాట కంప్లెయింట్స్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఈ విధంగా ఒక అధికారికి అడిషనల్ సెక్రటరీగా పదోన్నతి పొందడానికి అర్హతలు ఉండి కూడా బాధ్యత ఇవ్వకపోవడము సరికాదు అని చెప్పేసి కంప్లెయింట్స్ అయితే వస్తున్నాయి. ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై దృష్టి పెట్టాలి. వెంటనే ఈ యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ప్రకటించాలి. అలాగే సంక్రాంతి కానుకగా ఉద్యోగులందరికీ ఐఆర్ ఇవ్వాలని, పెండింగ్‌లో డీఏలు కనీసం ఒక్క డీఏ అయినా కూడా ప్రభుత్వానికి ప్రకటించాలని అయితే కోరుతున్నాము. ఉద్యోగులకు సంబంధించి బకాయిలు చాలా ఉన్నాయి. ఆ బకాయిలను ఒకేసారి ఇవ్వమని అడగటం లేదు. దశల వారీగా చెల్లించడానికి షెడ్యూల్ ప్రకటించి, ఆ షెడ్యూల్ ప్రకారమైన చెల్లించాలనైతే కోరుతున్నాము. గతంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో 2, 3 నెలలకు ఒకసారి చర్చించేది, సమస్యలు వినేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఒక్క జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయలేదు. అన అనధికారికంగా కూడా మంత్రులు లేదా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాఖలాలు ఇంతవరకు లేదు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాటినా కూడా కార్యాచరణ మాత్రం ప్రారంభం కాలేదు. కాబట్టి ఉద్యోగుల సమస్యలపైన దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పెండింగ్ బిల్లులు, డీఏ, ఐఆర్ వంటి అనేక సమస్యలున్నాయి. 2019 జూలై నుంచి ఐఆర్ ఇచ్చారు. ఇప్పుడు 2025 వచ్చింది. ఈ సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకొని సానుకూల నిర్ణయం తీసుకోవాలి అనైతే కోరటం జరిగింది. మాకు ప్రభుత్వంతో మాట్లాడడానికి అవకాశం దొరకలేదు కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అని ఉద్యోగ పెన్షనర్లు ఈ విధంగా
బహిరంగంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఎప్పటిలాగే ఈ క్యాబినెట్ భేటీలో గూడా ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించినటువంటి ఎటువంటి సానుకూల నిర్ణయాలు అయితే తీసుకోలేదన్నమాట. ఇప్పటివరకు ఒక్క జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయలేదు. సో, త్వరితగతిన వీటిపైన నిర్ణయాలు తీసుకొని జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్‌ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క నిర్ణయాలను అందులో ప్రకటించాలనైతే ఉద్యోగ పెన్షనర్లు భావిస్తూ ఉన్నారు.